క్రీస్తునందు ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో 12వ వాక్యంలో మనం ఉన్న మాట చూస్తే గనుక, యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు. ఈ వాక్యాన్ని గనక మనం చూస్తే ప్రియులారా, సృష్టికర్త అయిన దేవుడు ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలకి ఈ మాటలు తెలియజేయటం జరిగింది. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలకి ఏవైతే దేవుడు తెలియజేశాడో ఆ మాటలు ఈనాడు మన జీవితానికి కూడా మనం అన్వయించుకోవాలి. సపోజ్ మనకి యెహోషువ గ్రంథంలో ఉన్న 1వ అధ్యాయంలో ఉన్న మాట, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉందునన్న మాట మన వాగ్దానాలుగా మన ఇళ్ళల్లో పెట్టుకుంటాం, ఫ్రేమ్స్. అలాగే ఆటోల మీద, బండ్ల మీద ఆ వాక్యాన్ని పెట్టుకుంటారు. అంటే ఎందుకని, ఆనాడు మోషేకు దేవుడు తోడై ఉన్నట్టు యెహోషువకు దేవుడు తోడుగున్నాడు. అలాగే యెహోషువకు తోడుగా ఉన్న దేవుడు మనకు తోడుగా ఉంటాడనే ఒక విశ్వాసము, ఒక నమ్మకం. అంటే ఆనాడు ఇశ్రాయేలీలకు దేవుడు ఏ వాగ్దానాలు అయితే చేశాడో, ఏ ప్రమాణాలు అయితే చేశాడో అవన్నీ కూడా ఈనాడు మన ఆత్మీయ జీవితాలకు, మన భౌతిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాలకు మనం అన్వయించుకోవాలి. ఇక్కడ సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలీల ప్రజలకు చెప్పిన మాట ఇప్పుడు మనం చదివింది ఆ 12వ వచనంలో, నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు అన్నాడు. అయితే ఈ వాక్యాన్ని ఈనాడు మన జీవితాలకు అన్వయించుకుంటే మనము ఆ వాక్యాన్ని చూడాలి. అప్పు ఇవ్వాలి, అప్పు తీసుకునే పరిస్థితిలో ఉండకూడదు. ఎందుకంటే ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞ కదా అది, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం, దేవుడిచ్చినటువంటి దీవెన. వాక్యాన్ని వింటున్న నా ప్రియులారా, మన ఆత్మీయ జీవితంలో, మన భౌతిక సంబంధమైన జీవితంలో మనం ఎటువంటి అనుభవంలో ఉండాలంటే ఈ వాక్య అనుభవంలో ఉండాలి. మనము ఇతరులకు అప్పు ఇచ్చే అనుభవంలో ఉండాలి. సమూయేలు మొదటి గ్రంథం 22వ అధ్యాయంలో ఉన్న దేవుని వాక్యాన్ని గనక మనం చూస్తే బైబిల్ గ్రంథంలో, అక్కడ దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను, అతని ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకుని వారందరూ, అసమాధానంగా ఉండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చిరి. ఈ వాక్యాన్ని మనం చూస్తే ఆనాడు దావీదు కాలంలో కూడా దావీదు దగ్గరకు వచ్చారంట కొంతమంది, ఇంచుమించుగా 400 మంది. ఆ వచ్చిన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారంటే అప్పుల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు అని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. అసమాధానంగా ఉన్నారు. అయితే ఈనాడు ఈ వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటే మన రాష్ట్ర ప్రజలు కానీ, మన దేశ ప్రజలు కానీ, టోటల్గా దేశం కానీ రాష్ట్రం కానీ అప్పుల పాలైపోయింది. దేశం అప్పులైపోయింది, ప్రపంచ బ్యాంక్ అప్పున్నాం, మన రాష్ట్రం కూడా అప్పు తెచ్చుకుంటూ ఉంది. అలాగే ఈనాడు విశ్వాసుల జీవితాలు కూడా మనం చూస్తే కనుక విశ్వాసులు ఎక్కువ మంది అప్పుల పాలైపోతున్నారు. ఈ ప్రత్యేక సమయంలో మనం ఇటీవల ఒక న్యూస్ చూసాం, ఒక వీడియో, ఒక డాక్టర్ ఆయన కూడా బాగా అప్పులైపోయి తన కారు, ల్యాప్టాప్ తన తమ్ముడికి చెందేటట్లుగా చేసి తన పిల్లల్ని చంపేసి, భార్యను చంపేసి ఆయన కూడా చనిపోయాడు, సూసైడ్ చేసుకున్నారు. ఈనాడు ఎంతోమంది విశ్వాసులు అలాగే లోకస్తుల్ని మనం చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ నోట వినపడుతుంది, మాకు అప్పులు ఉన్నాయండి అని చెప్తున్నారు. అయితే ఈనాడు ఆలోచించాలి, ప్రతి దేవుని బిడ్డ, ప్రతి విశ్వాసి ఆలోచించాలి, మనం అప్పులు కావడానికి గల కారణం ఏంటి. బైబిల్ గ్రంథంలో మనకి దేవుడు చెప్పిన మాట ఏంటి, మీరు అనేక జనములకు అప్పు ఇస్తారు అన్నాడు. కానీ ఈనాడు మన అనుభవం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మనం ఏ అనుభవంలో ఉన్నాం? అప్పులు ఇచ్చే అనుభవంలో ఉన్నామా, అప్పులు తీసుకునే అనుభవంలో ఉన్నామా అనేదే ఇక్కడ ఆలోచించాలి. మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు,
లూకా సువార్త 6వ అధ్యాయంలో 35వ వచనంలో ఒక మాట కనుక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాటను అక్కడ మనం గమనించవచ్చు. 6వ అధ్యాయము 36వ వచనంలో 35వ వచనం నుండి, మీరైతే ఎట్టి వారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలు చేయుడి, అప్పు ఇయ్యుడి. చూశారు ఈ మాట? మనల్ని అప్పివ్వమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎక్కడున్నాయండి అప్పు ఇచ్చే అంత డబ్బు మన దగ్గర ఏడుంది? లక్షలు లక్షలు ఎక్కడున్నాయి? ఎవరన్నా అప్పిస్తే తీసుకుందామనే పరిస్థితుల్లో ఈనాడు ఎదురు చూస్తున్నాం. అనేకమైన సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు, సిట్ ఫండ్స్ ఇట్లాగా ఎన్నో డెవలప్ అవుతున్నాయి. ఎందుకంటే అప్పులు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు కనుక. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డ గమనించాలి. నువ్వు అప్పుల పరిస్థితిలో ఉంటే గనక ఈ దినం దేవుని వాక్యాన్ని విన్న తదుపరి మనం ఆలోచించాలి. యేసు ప్రభువారు అప్పు ఇవ్వండి అన్నారు, అంటే ఇచ్చే అనుభవంలో ఉండండి అన్నారు. అలాగే ద్వితీయోపదేశకాండంలో కూడా మీరు అనేక జనములకు అప్పు ఇవ్వండి అన్నారు. అయితే సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న నీవు అప్పు ఇచ్చేవారిగా ఉంటే వెరీ గుడ్, వాక్యం నీ జీవితంలో నెరవేరుతున్నట్లే. కానీ అప్పులు ఇచ్చే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నావా అంటే దేవుని వాక్యానికి నువ్వు వ్యతిరేకంగా నడుస్తున్నావు, ఏదో పొరపాటు చేస్తున్నావు, ఏదో తప్పు చేస్తున్నావు కనుక నిన్ను నువ్వు పరీక్షించుకోవాలి. అయితే ఈ ప్రశస్తమైన సమయంలో దేవుని మాటలు వింటున్న మనము ఇంకొక వీడియోలో మీకు తెలియజేస్తాను ఎందుకు ఈనాడు మనం అప్పులు అవుతున్నాం, అప్పులు ఇచ్చేవారిగా ఎందుకు మనం లేవనేది తప్పనిసరిగా మీకు మరొక వీడియోలో తెలియజేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక.